పరంగా అయితే ఇటు బొక్కేలా ఇటు గేట్ రాదు. ఆల్రెడీ చెప్పాను పెద్ద బోర్డు దగ్గరికి వెళ్తున్నాం. హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. మా గోవా ట్రిప్లో ఇది డే 2. అంటే మంచిగా అందరం ప్రింటెడ్ షర్ట్లు అయితే కొనేసి ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఇప్పుడు టిఫిన్ చేసి అంటే డిసైడ్ అవుతాం మాట ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి. ఏనా గోవా ప్రింటెడ్ షర్ట్లే కానీ మంచి వైబ్ వచ్చింది కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? చోప్రా ఫోర్ట్కి వెళ్తున్నాం. కాదు, ఫస్ట్ టిఫిన్ చేయడానికి వెళ్తాం. ఇదే తగ్గించుకుంటే అర్థమవుతుందే. ముందు టిఫిన్ చేసి కార్లో డిస్కస్ చేద్దాం ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని. అంటే ఇప్పుడు మేము ఉన్న ప్లేస్లో నియర్ బై ఏ ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా నేను ఈ ప్యాకేజ్ అయితే సెలెక్ట్ చేశాను. ఈ యాక్టివిటీస్ ఇక్కడ కనిపిస్తున్న యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. 5 hours మాత్రమే టైం ఉంటుంది. 2000 మాట. మా బ్యాచిలర్కి ఒక్కడికి హిందీ వచ్చు. ఇటు మనకి బాగా హెల్ప్ అవుతున్నాడు ఆ లాంగ్వేజ్ పరంగా అయితే. ఇటు బొక్కేలా ఇటు గేట్ రాదు. ఫైనల్లీ ఒక మంచి అడ్వెంచర్ బోట్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. బోట్ ట్రిప్ అంటే పర్ హెడ్ 2000 అయితే పడింది. నవీన్ ఏంటంటే ఉంటాయి అందులో మామూలుగా స్పీడ్ బోట్ రైడ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఒకటి ఉంటుంది, తర్వాత బనానా రైడ్ ఉంటుంది, జెట్ రైడ్ ఉంటుంది. జెట్ రైడ్ అంటే మన చిరుతలో రామ్ చరణ్ చేశాడు కదా, ఇంకో 1లో మహేష్ బాబు అని కూడా చేశాడు. అదే జెట్ రైడ్. మామూలుగా ఉంటుంది, కుమ్మేద్దాం. డైరెక్ట్ గా బోట్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది. అరౌండ్ 13 కిలోమీటర్లు ఉన్నాను. సో గోవాలో టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం ఇప్పుడు 12 అవుతుంది. ఇంకో 45 minutes లో మనం వాళ్ళు చెప్పిన లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకెక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ లొకేషన్కి. మనం ఎక్కాల్సిన బోర్డు చిన్న బోర్డు వచ్చింది. చిన్న బోర్డు ఇది కాదురా, దీని మేము చెల్లి అక్కడ ఎక్కుతారా? ఈ బోర్డు మీద చెల్లి పెద్ద బోర్డు ఎక్కుతాం. ఎక్కడైనా టైటానిక్ ఎక్కాలన్నా మరి అదే బాగా నాకు తెలిసాయి. మరి ఆ బోర్డు ఎందుకు తెచ్చారు? ఆల్రెడీ చెప్పాను పెద్ద బోర్డు దగ్గరికి వెళ్తున్నాం. రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చిన్న షిప్ నుంచి పెద్ద షిప్ కి వెళ్తున్నాం. అక్కడ ఎక్కుతాం. ఫుల్ చిల్. బాబాయ్ గోవా వైబ్ అయితే మామూలుగా లేదు. ఇంకా ఎన్ని రోజులు రా బాబు ఇంటి దగ్గర ఉంటారు? మీకే సేపు ప్లాన్ చేసుకుని వెంటరా బేగా. అట్లీస్ట్ ట్రై చేయండి రా. మనం వెళ్ళాల్సిన బోట్ ఇదే. లోపల ఆల్రెడీ డీజే సౌండ్స్ వస్తున్నాయి. పార్టీ మూడ్ స్టార్ట్ అయిపోయినట్టు ఉంది అయితే. ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది. మొత్తం అందరూ ఫుల్గా తిన్నారు. ఇప్పుడు తిన్నది అడిగేదాకా లోపల డిస్కో పప్పు నడుస్తుంది. ఒకసారి వెళ్ళి లోపల డీజే ఉందా? My face while he's looking back. Mirror breaks after banana bumper ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? దాని మీద వెళ్తుంటే ఉందన్నా, మరి మామూలుగా లేదన్నా. శాంపుల్ వీడియోస్ మీరు చూసారు కదా. గోవా వస్తే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వద్దు. I'm immortal. When I feel like this,
మాక్సిమం మేము 5 టాస్క్లు ఫినిష్ చేసాం. ప్రతి టాస్క్ కూడా చాలా 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 థ్రిల్లింగ్ అనిపించింది. నీకేమనిపించింది బాగా? బాబే నాకు అన్ని థ్రిల్లింగ్ గా అనిపించాయి, 1-2 కాదు, ఆల్మోస్ట్ A to Z అన్ని. కానీ లాస్ట్ లో ఫాస్ట్ బోర్డ్ స్పీడ్ బోర్డ్ మాత్రం హైలైట్. అండ్ డ్యూయల్ లో కూడా నేను మా ఫ్రెండ్ వెంటనే వెళ్ళాం కదా, నాకు అక్కడైతే ఫస్ట్ భయం వేసింది. చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అంటే నోరు తిరగట్లేదు, కొద్దిగా చలేస్తుంది, వర్షం కూడా పడుతుంది. Back, mirror breaks after math. When I hate, I attack. ఇది మన గోవా ట్రిప్లో Day 2. ఈరోజు ట్రిప్ లాస్ట్ డే కదా అని బీభత్సంగా ప్లాన్స్ వేసేసాం భయ్య. మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్తో గోవా ట్రిప్లు నైట్ ప్లాన్స్ అంటే అవి నైట్ ప్లాన్స్లోనే ఉంటాయి, అందులో ఏం చేంజెస్ ఉండదు. నేను మార్నింగే ఫ్రెష్ అయ్యి ఉండమన్నా మా ఫ్రెండ్స్కి, కానీ నాకు తెలిసి 100% ఫ్రెష్ అయ్యి ఉండరు, లేచి కూడా ఉండరు. ఒకసారి కావాలంటే మీరే చూడండి. చెప్పే కదా వీళ్ళకి ఏసీలో పందిల్లో పడుకున్నారు, ఒకసారి చెప్పాలి. పొద్దున్నే టైం చూసారు కదా, 8:31 అయింది. ఇది పొద్దున్నే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి స్విమ్మింగ్ పూల్లో ఒక 1/2 అవర్ అలా చిల్ అయ్యి ఏదైనా ఎర్లీగా అంటే అనుకున్నాం కదా, ఎర్లీగా లెగ్దాం అనుకున్నాం. చెప్పాలి ఇక్కడ 6:37కి లేచి స్విమ్మింగ్ పూల్లో ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేసి అగోడా ఫోర్ట్ ఇలా కొన్ని ఉన్నాయి ప్లేసెస్, అక్కడికి వెళ్ళాలని ప్లాన్. తగ్గేది లేదు ఇంకా, అలా స్పాట్లకి విత్ కెమెరాతో దూకి. వినే నీకు దమ్ముంటే దూర తాళమేరా. ఎవరు ఇచ్చాడు నీకు కెమిస్ట్రీ జాబ్? పైన వర్షం, చిన్న స్విమ్మింగ్ పూల్, ఓ పక్కేమో చలి. Back, mirror breaks after math. When I hate, I attack. సో యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్లో ఒక 1/2 అవర్ అలా టైం పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు 10:30 అయిపోతుంది స్విమ్మింగ్ పూల్లోనే. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? అగోరా ఫోర్ట్. అది ఎక్కడ? అగోరా కాదు, దాని నుంచి పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. టిఫిన్ చేసి అగోడా ఫోర్ట్ కి ఇక్కడ నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ వస్తుంది. టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోవచ్చు. Look in the mirror if he is no friend of me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. టిఫిన్ అయిపోయింది, ఇప్పుడు అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాం మేమందరం. ప్రతిరోజు టిఫిన్ 11 గంటలకే అవుతుంది. లేచింది ఎంతకు రా నువ్వు? అంటే మంది కూడా మిస్టేక్ ఉంది అందులో. అంతే మిస్టేక్ మంది కాదు, వీడిదే మిస్టేక్. వాళ్ళు వర్షం కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. పడి ఆగి క్లైమేట్ అయితే గోవాలో ఇప్పుడు ఎదిరిపోయింది భయ్య. ఇంక డైరెక్ట్ ఇంక కారు తీస్తున్నాం అగోడా ఫోర్ట్ వరకు, ఇంక ఇప్పుడు ఆగేదే లేదు. I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up. అగోడా ఫోర్ట్కి రీచ్ అయిపోయాం మేము. ఇప్పుడు ఎంట్రీ టికెట్స్ కూడా తీసుకున్నాం. అక్కడ చిన్న ఇన్సిడెంట్ చూసాను ఫ్రెండ్స్. మన ఇండియాలో ప్రూఫ్స్ ఉన్న ప్రతి ఒక్కడికి టికెట్ 25 రూపీస్ అంట, కానీ ఫారినర్స్ మాత్రం 300 అంట. ఇది చాలా అన్యాయం బ్రదర్. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ వేరియేషన్ పెట్టారో ఎవరికి తెలుసు. దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్, ఇదిగోండి చూసారుగా వెనక అగోడా ఫోర్ట్ అక్కడ ఉంది. దగ్గరికి వెళ్ళి దాన్ని అప్డేట్ చేస్తాం. Over everything. ఏముందరా, చాలా బాగుంది. ఎప్పటి నుంచో పెద్ద పెద్ద కోట్లు పడేసి మన వాళ్ళది విజయవాడ అన్ఎక్స్పెక్టెడ్గా కలిశారు. అంటే ఫోటో తీయమని నేనే పిలిచాను. సో హిందీలో మాట్లాడుతున్నాను, తెలియదు అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా వాళ్ళు అందరూ మంచిగా ఫోటోషూట్లు ప్లాన్ చేస్తున్నారు. స్నాప్చాట్లో ఆల్రెడీ 4-5 తీసుకున్నాము. ఇక్కడ డిస్ప్లే మీద ప్లే చేస్తాను, ఎలా ఉన్నాయో చూడండి. అండ్ ఇన్స్టాలో కూడా ఇవి అప్లోడ్ చేస్తాము విత్ ఆల్ అకౌంట్స్ ఇన్వైట్ కొలాబరేషన్ చేసి. Working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. అగోడా ఫోర్ట్ చాలా చాలా బాగుంది భయ్యా. నిజం చెప్తున్నా, ఈ వీడియో నా పిల్లల్ని చూస్తే ఏమో తెలియదు, కానీ ఎవరికి వచ్చిన పిల్లలు మాత్రం కత్తిలో ఉన్నారు భయ్యా. అగోడా ఫోర్ట్ ఫోటోషూట్కి చాలా అంటే చాలా బాగుంది. అగోడా ఫోర్ట్ ఇక్కడ చుట్టూ లొకేషన్ అంతా మాత్రం చాలా బాగుంది. అగోడా ఫోర్ట్ సూపర్గా ఉంది. మన వీడియోస్ రాజస్థాన్ అండ్ జైపూర్ వాళ్ళు కూడా చూస్తారంట. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.
भैया के चैनल को सब्सक्राइब करें, लाइक करें और बेल आइकन को भी क्लिक करें। అయ్యో థ్యాంక్ యూ సో మచ్. मिलके बहुत अच्छा हुआ. థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అగోడా ఫోర్ట్ ని చూసా. ఇప్పుడు లోవర్ అగోడా ఫోర్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇది చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉంటది. చాలా మూవీ షూటింగ్స్ కూడా అయ్యాయి. Better believe in your mind, 'cause it's everything. You can mold shit. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది చూడడానికి. ఇలా వస్తే బ్రిడ్జ్. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇప్పుడే మనం అగోడా ఫుట్ చూసి వచ్చాం. దాని పక్కనే లోవర్ అగోడా ఫుట్. ఈ రెండు కలిపి మీరు ఎప్పుడు వచ్చినా సరే తప్పకుండా విజిట్ చేయాలి. ప్లేస్లు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి నిజంగా. మేము ఎంజాయ్ చేసినట్టు ఇంకెవరు ఎంజాయ్ చేయలేము. మామూలుగా కాదు, వర్త్. I'ma fight until there's nothing left. It's so what? You're gonna be hurting bad, 'cause I've been to hell and back. You don't wanna make me mad. I stay strong. You will never. నేను చాలా బీచెస్ చూశాను కానీ ఈ బీచ్ సంథింగ్ స్పెషల్ మాట. ఒకవేళ మీరు గోవా వస్తే మాత్రం ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు ఏమన్నా నెక్స్ట్ ట్రిప్ ఇక్కడ కొడైకెనాల్ కానీ ఇలా లాంగ్ ట్రిప్స్ ఏమన్నా ఉంటే గోవా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ గోవా వస్తే కనుక ఈ ప్లేసెస్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. సో మేమైతే లంచ్ చేయడానికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు లేట్ అయిపోయింది. ఈరోజు మా టార్గెట్ ఏంటంటే మంచిగా మీల్స్ తినాలి. ఇప్పుడు బిర్యానీ అనేది ఎవరైనా ట్రై చేస్తారో ఈసారి మీల్స్ తిందాం. 3-4 రోజుల నుంచి బిర్యానీ అయిపోతుంది మొత్తం అంతా. ఏరా మీల్స్ ఓకే కదా అందరికి? రసం, అప్పడం అవి ఏం దొరకవు కానీ మ్యాక్సిమం ట్రై చేద్దాం. మొత్తానికి గోవాలో మేము వెజ్ మీల్స్ తినాలనుకున్నాము. వీరందరికీ నేను కష్టపడి ప్లేస్ అది చూపించి గూగుల్ అది అన్నీ సెర్చ్ చేసి తీసుకొచ్చాను. పప్పు, బంగాళదుంప, అది కూడా వెజ్, రైస్, ఇది చపాతి. వచ్చిన కానీ బిర్యానీ తిని ఫుల్ బోర్ కొట్టింది. ఆఫ్టర్ 3 days మంచిగా మీల్స్ సెట్ అయినాయి విత్ పప్పు, అప్పడం, పచ్చడి అన్నీ మ్యాక్సిమం ఫుల్గా తిన్నాం భయ్య. చాలా బాగుంది. మంచిగా భోజనం చేసిన తర్వాత బీచ్కి వెళ్ళాలని ప్లాన్. కానీ యాక్చువల్గా ఇక్కడ మాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఐ లవ్ గోవా అని కనిపించింది. రాగాము చక్కగా ఫోటోలు తీసుకుంటున్నాము. తర్వాత అంజనా బీచ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సరదాగా షార్ట్స్ వేసుకుని ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ 300 అయింది. దీనికే టిఫిన్ కావద్దు మా ఎలమంచుల్లో. నిజమే కదా. సరదాగా ఐస్ క్రీమ్తో గోవా బీచ్ మామూలు లేదు. ఓ పక్కల ఫోటోషూట్. చాలా కూల్ క్లైమేట్లో ఐస్ క్రీమ్ చాలా వాయిస్ వినపడుతుంది, గట్టి మాట్లాడాలి. ఓ పక్క వర్షం, ఓ పక్క బీచ్, ఓ పక్క ఐస్ క్రీమ్. ఫీల్ వెరీ గుడ్ వైబ్స్. What I want and I always give it 100. Don't need a bank, no. ఈ రోజు అంతా మాకు గోవా బీచ్తోనే సరిపోయింది. ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళి మంచిగా ఆఫ్ షర్ట్లు అవి వేసుకొని నైట్ లైఫ్ చూడడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. ఇప్పుడైతే మొత్తం అందరూ టైర్డ్ అయిపోయారు. 1 గంటన్నా స్లీప్ వేస్తాం నాకు తెలిసి మ్యాక్సిమం. ఇప్పుడు టైం అరౌండ్ 4 అవుతుంది. Stop, I'ma fight until there's nothing left. యాక్చువల్లీ నైట్ రెడీ అయ్యి నైట్ లైఫ్ చూద్దాం అనుకున్నాం కానీ వర్షం స్టిల్ ఇప్పటికీ తగ్గట్లేదు. ఇప్పుడు 3rd day మార్నింగ్ ఉన్నాము, వర్షం స్టిల్ ఇప్పటికీ అలానే ఉంది. సో మేము అనుకున్న టైం కానీ ప్లాన్స్ కానీ అన్నీ అయిపోయినాయి. ఈరోజే చెక్అవుట్ అయిపోతున్నాము. రిటర్న్ అయిపోతుంది. మంచిగా రెడీ అయ్యి నైట్ గోవా లైఫ్ అయితే చూద్దాం అనుకున్నాం కానీ నైట్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ వర్షం. మేము అనుకున్న టైం కూడా యాక్చువల్గా అయిపోయింది. ఇప్పుడు మేము చెక్అవుట్ అయిపోవాలి. రిటర్న్ టు ఎలమంచిలి. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. టైము 9 అలా అవుతుంది. మేము ఇప్పుడు స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అని అలా అదే రీచ్ అవుతాం అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన గోవా ట్రిప్లో డే 3. అసలు 3 రోజుల ట్రిప్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. నైట్ కూడా ఫుల్ ఆన్ మూడ్లో ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు చెక్అవుట్ అని చెప్పి నైట్ అసలు నిద్రే లేదు. ఒక్కొక్కడి కళ్ళు ఫుల్ చిల్లేమి. ఇప్పుడు వరకు చూసే ఉంటారు కదా వీడియో. మామూలు చిల్ అవ్వలేదు. ఇంకా 3 days సరిపోలేదు యాక్చువల్గా. వీళ్ళకి లీవ్స్ లేవని చెప్పి మామూలుగా అయితే 10 days అలా ప్లాన్ చేసుకుంటే ఎక్సలెంట్గా చిల్ అవ్వచ్చు. బడ్జెట్లో ఉన్నాయి. మరి అంటే హై కాస్ట్ ఉంది, లో కాస్ట్ కూడా ఉంది ఇందులో అయితే. నెక్స్ట్ టైం మీకోసం 10 days ప్లాన్ చేస్తాం బ్రదర్. ఇంకా మంచి లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ టైం పడేద్ది 10 days అంటే మళ్ళీ మీ అందరికీ లీవ్ సెట్ అవ్వాలి కదా. సో టైం పడేద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మేమైతే చెక్అవుట్ అయిపోతున్నాము. అందరికీ బాయ్ గోవా. బాయ్ గోవా. Set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది.